హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ హెవెన్లీ కుక్స్. ఇవాళ నేను ఎంతో ఈజీగా టేస్టీగా చిన్న పిల్లలకి చాలా బాగా నచ్చే పొటాటో ఫ్రై అయితే తయారు చేస్తున్నానండి. సో ఇది చాలా ఈజీనండి. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో దీన్ని మొత్తాన్ని మనము టేస్టీగా తయారు చేయొచ్చు. సో దానికోసం నేను ముందుగా ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకున్నానండి. స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక దీనికి కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. నేను ఒక 3 మీడియం సైజ్ పొటాటోస్ అయితే తీసుకున్నాను. వాటిని పీల్ చేసుకొని చిన్నవిగా కట్ చేసి పెట్టుకోవాలండి ముందుగానే. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులో పోపు దినుసులు మనము ఎక్కువ ఏం వేయనవసరం లేదండి. ఓన్లీ ఆవాలు, మినప్పప్పు వేసుకుంటే బాగుంటుంది. మినప్పప్పు ఎందుకంటే కొంచెం క్రిస్పీగా అవుతుందండి ఇది వేగిన తర్వాత. సో పొటాటోకి మధ్యలో వస్తే తగులుతుంటే చాలా బాగుంటుందండి తినడానికి. ఇందులో కావాలంటే మీరు ఒక తెల్లగడ్డని వెల్లుల్లిని దంచి పెట్టుకొని వేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. మా వాడు తినడు, అందుకని నేను అదైతే గనక తీసేస్తున్నాను. అండ్ దీంతో పాటుగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు వేస్తే కూడా మా అబ్బాయికి ఇష్టం ఉండదండి. సో నేను అవైతే తీసేసాను రెండు. ఇది ఎస్పెషల్లీ నేను కిడ్స్ కోసం చెప్తున్నానండి. ఇది కిడ్స్కి ఈజీగా బాగా తింటారండి ఇది. సో ఇలా చిప్పట్లాడాక ఇందులో మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు పొటాటోస్ అనండి పీల్ చేసుకొని కడిగి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని ఇందులో ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మొత్తం అడుగంటకుండా ఉంటుంది. సో ఈ మొత్తాన్ని ఆయిల్లో బాగా ఒకసారి కలిగి పెట్టుకోవాలి. సో చూసారు కదా, మొత్తం బాగా కలిసింది. ఇందులోనే మనము సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల పొటాటో త్వరగా మగ్గుతుంది. ఆనియన్ కానీ పొటాటో కానీ సాల్ట్ అనేది మనం ముందే వేస్తే గనక అది త్వరగా మగ్గుతుందండి. సో ఒక హాఫ్ స్మాల్ టేబుల్ స్పూన్తో నేను సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేసుకున్నాను. పొటాటోలో ఆల్రెడీ మనకి సాల్ట్ కంటెంట్ ఉంటుంది కదా, సో నేను కొద్దిగా తక్కువే పడుతుందండి, అది చూసుకొని వేసుకోవాలి మీరు. సో మళ్ళీ ఒకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది మూత పెట్టుకొని మనము వేయించుకోవాలి. సో ఇలా మూత పెట్టుకొని కాసేపు బాగా వేగనివ్వాలండి. ఇది కొంచెం టైం పడుతుందండి. కొంచెం క్రిస్పీగా రావాలనుకునే వాళ్ళు మూత తీసేయచ్చు, కొంచెం మెత్తగా కావాలనే వాళ్ళు మూత పెట్టుకొని వేయించుకోవచ్చు. సో ఇలా పెట్టి దీన్ని నేను ఒక 5 మినిట్స్ అయితే వేగనిస్తాను. సో 5 మినిట్స్ అయింది కదా, ఒకసారి నేను ఈ మూతను తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకుంటానండి. మూత తీసేప్పుడు వాటర్ అందులో పడకుండా కొంచెం మెల్లగా తీసుకోవాలండి. సో మీకు అప్పుడు క్రిస్పీ, కొంచెం మీడియం క్రిస్పీ అయితే కనుక వస్తుంది. మళ్ళీ మూత పెట్టుకుందామండి కలుపుకొని ఒకసారి. మధ్యలో ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇదైతే కనుక కుక్ అయిపోయింది. సో మీరు ఒకసారి ఇలా అంటే చూడండి, మధ్యలోకి విరిగిపోయింది కదా పొటాటో. సో బాగా కుక్ అయినట్లు. సో ఇంకొక 2 మినిట్స్ పెడతానండి లాస్ట్. ఇది 2 మినిట్స్ ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇది ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ విత్ పొటాటో. 3 ఇంగ్రీడియంట్స్ అండి, ఐ మీన్ పొటాటో కాకుండా వితౌట్ పొటాటో. సో ఇందులో సాల్ట్, కొద్దిగా పసుపు, కారం అండి, ఈ మూడే వేస్తామండి. కానీ చాలా చాలా బాగుంటుంది ఇది సైడ్ డిష్గా. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఏదైనా పప్పు, రసం, ఇంకేదైనా వేపుడు కావాలనుకుంటే ఇది చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ అయితే కనుక ఈజీ కూడా అండి చాలా. సో ఇందులో ఇప్పుడు నేను ఫస్ట్లోనే సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి వేసుకుంటాను. 1/4 టీ స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి. అలానే కారం కూడా నేను కొద్దిగా తక్కువే వేసుకుంటానండి. ఇది కూడా ఆల్మోస్ట్ హాఫ్ టీ స్పూన్కి కూడా తక్కువే అనుకుంటా, ఎందుకంటే మా బాబు కొంచెం కారం కూడా తినడు. సో కొద్దిగా స్ప్రింకిల్ చేసుకున్నానండి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ పొటాటోకి ఈ కారం, సాల్ట్,
ఇలానే ఈ పసుపు మొత్తం బాగా పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి మళ్ళీ ఒక 2 మినిట్స్ మనము ఇది ఇలా కుక్ చేసుకుంటే కారం పొడి పసుపు ఇవన్నీ పచ్చివాసన అనేది పోతుందండి. అండ్ అలానే ఇవి మొత్తం బాగా పడతాయండి ఈ పొటాటో ముక్కలకి. సో చూసారు కదా. సో ఇలా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. సో 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు నేను మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదండి, మీకు తెలుస్తుంది ఇప్పుడు బాగా కుక్ అయిపోయిందండి ఇది. సో గోల్డెన్ కలర్లో ఎంతో బాగుండే చాలా టేస్టీగా ఉంటుందండి సైడ్ డిష్గా. ఇది చాలా ఈజీ కూడా అండి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు చాలా ఫాస్ట్గా మల్టిపుల్ వెరైటీస్ పెట్టాలనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఇది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఎంతో రుచిగా ఉండే పొటాటో ఫ్రై అనేది మనకి తయారైపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉంది అనేది ఒకసారి కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇది మొత్తం కూడా మీకు 5 to 10 మినిట్స్ లోపల అయిపోతుందండి ఇది. అండ్ వెరీ వెరీ లెస్ టైమింగ్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండి చేసుకునేది మనము. సో ఇంతే కదా, ఎంతో రుచిగా ఉండే పొటాటో ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.